पतये हर 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 महादेवा 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 शिव 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 सदा शिवा बोलो नागा उमापते गौरी शंकर पशुपते गौरी शंकर पशुपते नमो पार्वती पतये हर हर नमो पार्वती पतये हर हर नमो पार्वती पतये हर 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 महादेवा हर 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 महादेवा शिव 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 सदा शिवा 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 हर 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 महादेवा शंभो शंकर भ्रमरांबिका मल्लिकार्जुन महाराज की जय। भ्रमरांबिका मल्लिकार्जुन महाराज की जय। हर नमः पार्वती पतये हर महादेव शंभो शंकर भ्रमरांबिका मल्लिकार्जुन महाराज की जय। हर हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय అమ్మ అందరూ కూడా ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. యాని చాని చ పాపాని జన్మాంతర కృతాని చ హాతాని తానే ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప సంహారం పాపాత్మా పాప సంభవః త్రాజమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరః రక్ష రక్షో పరమేశ్వరి ఆత్మా ప్రదక్షిణం సమర్పయామి. శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున మహారాజ్ की जय। भ्रमरांबिका मल्लिकार्जुन महाराज की जय। मल्लना स्वामी की जय। मल्लना स्वामी की जय। अंदरू కూడా చెప్పండి అన్నపూర్ణే సదాపూర్ణే अन्नपूर्णे सदापूर्णे శంకర ప్రాణవల్లభే शंकर प्राणवल्लभे జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం ज्ञान वैराग्य सिद्ध्यर्थं భిక్షాం దేహి చ పార్వతే भिक्षां देहि च पार्वती మాతా చ పార్వతీ దేవి माता च पार्वती देवी పితా దేవో మహేశ్వర पिता देवो महेश्वर బాంధవాశో భక్తా చ बान्धवो स भक्ता च స్వదేశో భువనత్రయా सदेशो भुवनत्रया ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః ॐ श्री अन्नपूर्णाय नमः ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః ॐ श्री अन्नपूर्णाय नमः ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః ॐ श्री अन्नपूर्णाय नमः హర హర నమః पार्वती पतये हर हर महादेव शंभो शंकर మీరందరూ ఏడుకొండలవాడు అనగానే చేతులు పైకి లేపుతారు కదా, మరి ఇప్పుడు కూడా శివుడు అనగానే లేపాలి అందరూ కూడా. హర హర నమః పార్వతీ पतये हर हर महादेव शंभो शंकर ఏడుకొండలవాడ वेंकटरमण गोविंद गोविंद ఆపద ముక్కులవాడ रक्षक गोविंद गोविंद హర హర నమః पार्वती पतये हर हर महादेव शंभो शंकर మీకు సత్యం ఏమిటి అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. శివుడు లేకుండా విష్ణువు లేడు, విష్ణువు లేకుండా బ్రహ్మ లేడు, వీరు ముగ్గురు లేకుండా ఆ శివుడు లేడు, ఆ శివుడు లేకుండా వీళ్ళు లేరు. సర్వం శివార్పణం, శివుడు ఒక్కడే కారకుడు ఉంది. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా మరి శివకేశవుల యొక్క ఆది నామాన్ని కూడా జపించడం ద్వారా ఆది నామాన్ని జపించడం ద్వారా మోక్షం అనేది కలుగుతూ ఉంది. కాబట్టి ప్రతి సోమవారం కూడా నిర్ణయించే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మీ అందరికీ కూడా తెలుసు, ప్లాస్టిక్ ఏవైతే ప్లేట్స్ ఉన్నాయో అందులో భోజనం చేస్తే కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి కమిటీ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని అది బాగాలేదని చెప్పి మరి ప్లేట్స్ తీసుకురావడం జరిగింది. దాదాపు 600 నుంచి 800 ప్లేట్స్ మరి తీసుకురావడం జరిగింది. కాబట్టి దాతలు 10 కానీ 15 అయినా 20 అయినా మీ ఇష్టానుసారంగా ఎన్ని ప్లేట్లు అయితే అన్ని ప్లేట్లకు మీరు చందా రూపకంలో స్వామివారికి ఇచ్చినట్టుంటే మరి ఏవైతే ప్లేట్స్ ఉన్నాయో ఆ ప్లేట్ల పైన మీ పేరు కూడా రాయించడం జరుగుతుంది. అంటే ధన రూపేణ, వస్తు రూపేణ, ధాన్య రూపేణ ఆ భగవానుడికి సమర్పించినట్లయితే తాను సంపాదించిన దాంట్లో 1 రూపాయి అయినా స్వామివారికి సంపాదిస్తే స్వామివారికి మనకి ఎంతో ఇస్తాడు తెలుసా? 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఇక్కడ 10 రూపాయలు సమర్పిస్తే ఆయన 1,00,000 రూపాయలు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సహృదయం చేత భగవానుడిని మనం చూస్తే భగవంతుడు మనల్ని చూస్తాడు. కాబట్టి మనం చూసినా చూడకపోయినా ఆయన అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ కూడా సహకరించి అందరూ కూడా లోపల స్వామిని ముట్టకుండా దర్శనం చేసుకుని మహాప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించాలి. మరి దేవాలయం అంటే ఈ యొక్క కొంత కష్టం కూడా ఆయన మీ కష్టాన్ని రెట్టింపు కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయం చేత మీరు యొక్క అనుగ్రహించినట్లయితే భగవానుడు రాస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. ఇక్కడ చెప్తే కైలాసంలో సూర్యుడు నిలబడాలి. పతయే హర హర మహాదేవ శంభో శంకర. వాళ్ళ ఇష్టం ఏదైతే తినండి, ఏం తింటే అది. ఎవరికి ఏది కావాలంటే అది పెట్టేసేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ